నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. నేడు గుంటూరు జిల్లా తక్కెలపాడుకు సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 3:30 ఓఎన్జీసీ చైర్మన్తో భేటీ. కర్ణాటక రాజకీయాల్లో భారీ మార్పు. నేడు నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. అడిషనల్ ఎస్పీ భుజంగరావు నివాసంలో ఏసీబీ సోదాలు. ఢీ షో డాన్స్ మాస్టర్ పండుకి రోడ్డు ప్రమాదంలో పండు మాస్టర్ 2 కాళ్లకు తీవ్ర గాయాలు. పసిడి ప్రియులకు ఒక చిన్న ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులతో సాగుతున్న పసిడి వెండి ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,56,210 వద్ద ట్రేడ్ అవుతూ ఉండగా 22 క్యారెట్ల పుత్తడి ధర 1,43,190 వద్ద కొనసాగుతుంది. బంగారం మాత్రమే కాకుండా వెండి కూడా పసిడి బాటలోనే నడిచింది. ఇవాళ కిలో వెండి ధర 2,79,900 మార్కు చేరుకుంది. సిరిప్రియులకు ఒక చిన్న ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులతో సాగుతున్న పసిడి వెండి ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,56,000 వద్ద ట్రేడ్ అవుతుంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ ఉత్కంఠకు తెరదించుతూ కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ నేడు బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు బెంగళూరులో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనుంది. డీకే శివకుమార్తో పాటుగా మరో 12 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక మరోవైపు సీఎంగా ఉన్న సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన సీనియారిటీని గౌరవిస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు జాతీయ స్థాయిలో కీలక పదవిని అప్పగించింది. సిద్ధరామయ్యను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా నియామకం చేస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ ఉత్కంఠకు తెరదించుతూ కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ నేడు బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు బెంగళూరులో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం వైభవంగా జరగనుంది. డీకే శివకుమార్తో పాటుగా మరో 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక మరోవైపు సీఎంగా ఉన్న సిద్ధరామయ్య తమ పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన సీనియారిటీని గౌరవిస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు జాతీయ స్థాయిలో కీలక పదవిని అప్పగించింది. సిద్ధరామయ్యను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా నియామకం చేస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ అధికారులు మరోసారి భారీ సోదాలు చేపడుతున్నారు. రాష్ట్రంలో గతంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న సస్పెన్షన్ గురైన అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఇల్లు, ఆయన బంధువుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేపడుతున్నారు. భుజంగరావు తన అధికార పరిధిని ఉపయోగించి భారీగా ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ ఈ సోదాలకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్తో పాటు సూర్యాపేట జిల్లా సహా మొత్తంగా 15 విభిన్న ప్రాంతాల్లో ఈ తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భుజంగరావు నివాసంతో పాటుగా ఆయనకు అత్యంత ఆప్తులు, కుటుంబ సభ్యులు మరియు బంధువులకు చెందిన ఇళ్లలో కూడా ఏసీబీ ప్రత్యేక బృందాలు ఉదయం నుంచే సోదాలు జరుపుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ అధికారులు మరోసారి భారీ సోదాగా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో గతంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉండి సస్పెన్స్కు గురైన అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఇల్లు, ఆయన బంధువుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఇక భుజంగరావు తన అధికార పరిధిని ఉపయోగించి భారీగా ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ ఈ సోదాలకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్తో పాటుగా సూర్యాపేట జిల్లాతో సహా మొత్తంగా 15 విభిన్న ప్రాంతాల్లో ఈ తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భుజంగరావు నివాసంతో పాటు ఆయనకు అత్యంత ఆప్తులు, కుటుంబ సభ్యులు మరియు బంధువులకు చెందిన ఇళ్లలో కూడా ఏసీబీ ప్రత్యేక బృందాలు ఉదయం నుంచే సోదాలు చేస్తున్నాయి. న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ఢీ ఫేమ్ కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. అతివేగం, నిద్రమత్తు కారణంగా నియంత్రణ కోల్పోయిన ఓ బొలెరో కోళ్ల వ్యాన్ రోడ్డు పక్కన ఆగి ఉన్న వాహనాలను బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో కారు వెనక నిలబడి ఉన్న పండు మాస్టర్కు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాదంలో ఆయన 2 కాళ్లు విరిగిపోయినట్లుగా సమాచారం. ఇక తగరపు వలసలో జరిగిన అమ్మవారి ఉత్సవాల్లో డ్యాన్స్ ఈవెంట్ ముగించుకుని తన టీంతో కలిసి తిరిగి వస్తుండగా నిన్న రాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ ఫోన్ ద్వారా అందిస్తారు. అనిల్, చెప్పండి, అసలు ప్రమాదానికి గల ప్రధానమైన కారణం ఏంటి? ఆ సమయంలో పండు మాస్టర్ అక్కడ ఉండడానికి గల కారణం ఏంటి? రైట్ లక్ష్మీనాథ్, ప్రముఖ డాన్సర్ రియాలిటీ షో ఢీ ఫేమ్ కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ అలియాస్ డి పండు విశాఖపట్నం జిల్లా అనంతపురం సమీపంలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడడం జరిగింది. తెల్లవారుజామున ఏదైతే ఈ రోజు ఉదయం సుమారు 1 గంటల సమయంలో ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం అయితే జరిగింది. తగరపు వలసలో జరిగిన ఒక అమ్మవారి ఉత్సవ డ్యాన్స్ ఈవెంట్ లో
ఈవెంట్ కి హాజరయ్యారు పండు మాస్టర్, అదేవిధంగా వాళ్ళ టీం అంతా కూడా. ఈ ఈవెంట్ ముగించుకొని పండు మాస్టర్ తన టీమ్ తో కలిసి కారులో తిరుగు ప్రయాణం అవ్వడం జరిగింది. అయితే మార్గం మధ్యలో కారులో ఒక డాన్సర్ ఎవరైతే టీం ఉంటారో ఆ టీం సభ్యునికి వాంతులు కావడం జరిగింది. అతనికి ఆ టీం సభ్యులు ఒక వ్యక్తికి కారు అంటే పడదు, ఆ కారు ఆ ఏసీ స్మెల్ కి వామిటింగ్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో పండు ఆ కార్ని రోడ్డు పక్కన ఆపడం జరిగింది. అయితే పండు మాస్టర్ కిందికి దిగి ఆ కారు వెనుక నిలబడిన సమయంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కోళ్ల లోడు అది నిద్రమత్తులో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా అది అతివేగంగా వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఆ బొలెరో వ్యాన్, కోళ్ల వ్యాన్ ఏతుందో అతిగా లోడుతోని రావడం జరుగుతా ఉంది. ఈ నియంత్రణ కోల్పోయి వారి కార్ని బలంగా ఢీకొట్టడం జరిగింది. ఆ పండు మాస్టర్ అప్పుడే ఆ కారు ఏతుందో ఆ కారు వెనకాల అయితే నిల్చోవడం జరిగింది. ఈ ప్రమాద తీవ్రతకు పండు మాస్టర్ 2 కార్లకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఎవరైతే ఆ టీం ఉన్నారో ఆ తోటి సిబ్బంది కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా వెంటనే స్పందించారు. ఆయనకు చికిత్స కోసం ఆ విశాఖపట్నంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆయనకు అత్యవసర వైద్య సేవలు అందుండగా ప్రాణాపాయం తప్పిందని చెప్పేసి డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఆరోగ్యం అయితే నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెప్పినప్పటికీ కూడా అయితే 2 కాళ్ళు విరిగిన నేపథ్యంలో తీవ్రత దృష్ట్యా కోలుకోవడానికి సమయం పడుతుందని చెప్పేసి డాక్టర్లు అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ కార్ యాక్సిడెంట్ బొలెరో లోడు కోల లోడు వ్యాన్ వచ్చి ఆ కారు ఢీకొట్టిన నేపథ్యంలో సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అక్కడ హైవే పెట్రోలింగ్ చేస్తా ఉన్నారు. అయితే వెంటనే ఘటనా స్థలం చేరుకోవడం జరిగింది. చేరుకున్నాక ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించారు. అయితే బొలెరో డ్రైవర్ అతివేగం నిద్రమత్తు ఈ ప్రమాదానికి కారణం అని చెప్పేసి పోలీసులు అయితే ప్రాథమికంగా దాన్ని అనుమానిస్తూ దర్యాప్తు చేయడం జరిగింది. అయితే పండు మాస్టర్ కి ఈ ప్రమాదం జరగడంతో అటు ఈటీవీ డి షో ఉన్నటువంటి ఆ టీం కావచ్చు, ఆ యాజమాన్యం కావచ్చు కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఆ డి షో ఆ పండు మాస్టర్ ఎప్పుడైతే డి షోకి రావడం జరిగిందో అప్పటి నుండి కూడా ఆ డి షోలో ఆయన పర్ఫార్మెన్స్ తో డి షోని అంటే ఒక వ్యూవర్షిప్ ని ఎక్కువ పెంచడం జరిగింది ఈ పండు మాస్టర్. అయితే ఇలాంటి నేపథ్యంలో డాన్స్ కి ముఖ్యంగా మనకు కాళ్ళతోనే ఎక్కువ డాన్స్ చేస్తూ ఉంటారు. అంటే ఆ మూమెంట్స్ కానీ అంతా కూడా కాళ్ళతోనే కాబట్టి ఇప్పుడు కాళ్ళు 2 కూడా విరిగినటువంటి నేపథ్యంలో పండు డాన్స్ ఎలా చేస్తారని చెప్పేసి అటు పండు అభిమానుల్లో అయితే ఒక తీవ్రమైనటువంటి ఆందోళన నెలకొంది. ప్రస్తుతం అయితే ఆయన ప్రాణభయం తప్పింది. అంత పెద్ద యాక్సిడెంట్ జరిగినప్పటికీ కూడా నేరుగా వచ్చి ఆయన ఢీకొట్టినప్పటికీ కూడా పండు ప్రాణభయం తప్పించుకున్నాడు. అయితే 2 కాళ్ళు అయితే విరిగినాయి. ఈ పండు అయితే ఈ 2 కాళ్ళు విరగడంతో కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని చెప్పడం జరిగింది. దీనికి ప్రమాదానికి ముఖ్యమైన కారణం అతి వేగంగా రావడం, ఆ బొలెరో వ్యాన్ అది కూడా అతి లోడ్ ఎక్కువ వేసుకొని రావడం కోళ్ళ లోడ్తోని. దాంతో పాటుగా ఆ డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నిద్రమత్తులో అదేవిధంగా ఎక్కువ వేగంతో రావడంతోనే ఈ ప్రమాదం జరిగింది. దీనిపైన పోలీసులు అయితే ప్రాథమికంగా అంచనా వేసుకొని ఆ విషయంలో కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఒక్కసారిగా పండుకు ఈ ప్రమాదం జరగడంతో అటు డి షో టీం కావచ్చు, అతను ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, తన కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా ఈటీవీ డి షో నిర్వాహకులు అందరూ కూడా ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో ఉన్నటువంటి వారికి ఫోన్ చేస్తూ ఆ వైద్యులకు ఫోన్ చేస్తూ ఆయన ఆరోగ్య స్థితిగతుల పైన ఆరా తీస్తున్నారు. ఖర్చు విషయంలో కావచ్చు మరిన్ని విషయాలు కూడా విషయాలు తెలుసుకొని ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటున్నారు. కానీ ఒక్కసారిగా పండుకి ఈ ప్రమాదం కావడంతో కుటుంబ సభ్యులు అయితే ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ అనిల్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతర పోరాడి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను సన్మానించుకోవటం మనందరి బాధ్యత అని హర్యానా మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అలైబలై ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల సన్మాన సభ అత్యంత ఘనంగా జరిగింది. బండారు విజయలక్ష్మి నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి దత్తాత్రేయ ముఖ్య అతిథిగా విచ్చేశారు. లక్షలాది మంది ప్రజల త్యాగాలు, విద్యార్థుల పోరాటాలు, మేధావుల మార్గదర్శకత్వమే తెలంగాణ సాకారానికి కారణమన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ఉద్యమకారులకు నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు. అలాగే రాజకీయ నాయకులు, అలాగే ఉద్యమ నాయకులు, రైతు నాయకులు, కళాకారులు అందరూ కూడా మళ్ళీ 2014 తర్వాత ఇలాంటి సమావేశం జరగడం
నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తెలంగాణ అనేది కేవలం రాజకీయ తెలంగాణ కాదు, సాంస్కృతిక తెలంగాణ. పాటలు చాలా అద్భుతంగా పాడినారు. కాబట్టి తెలంగాణ సంస్కృతి, సభ్యత, సాంప్రదాయాన్ని, జానపద గేయాల్ని, అలాగే తెలంగాణ గాథల్ని తప్పకుండా నవతరాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకని నేను ఆ స్ఫూర్తితోటే అందరినీ కలపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాము. దీనికి జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారు రావడం, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు రావడం, పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేంద్ర గారు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, అలాగే మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ గారు, అనేక మంది మహిళా నాయకురాలు అందరూ వచ్చినారు. కాబట్టి నేను ఒకటే కోరేది, తెలంగాణ రాష్ట్రం అనే దానికి అభివృద్ధిలో అందరం భాగస్వామ్యం కావాలి. ప్రభుత్వం ఎంత చేసినా, ఎంత నిధులు ఖర్చు చేసినా ప్రజల భాగస్వామ్యం లేకపోతే ఆ అభివృద్ధి ప్రత్యక్షమైన అభివృద్ధి ఉండదు. అనేకమైనటువంటి అసమానతను తొలగించుకొని రాబోయే రోజుల్లో ఒక నవ తెలంగాణ, యువ తెలంగాణ, అలాగే స్వర్ణ తెలంగాణ, ఆ తెలంగాణను మనం నిర్మాణం చేయడంలో మన పాత్ర ఉండాలని నేను ఆశిస్తూ. ఖమ్మం జిల్లా మాతా శిశు కేంద్రంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. వైరా మండలం పుణ్యపురం గ్రామానికి చెందిన 7 నెలల బాలుడికి అందించిన చికిత్సలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ మానవ హక్కుల సంఘం ప్రతినిధుల కమిటీ రంగంలోకి దిగింది. షెడ్యూల్ కంటే ఒకరోజు ముందుగానే ఆసుపత్రికి చేరుకున్న కమిటీ రహస్యంగా విచారణ జరపడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అధికారుల తీరుపై ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు న్యాయం చేయాలని, బాలుడి కుటుంబానికి 50 లక్షల రూపాయల పరిహారం అందించి నిర్లక్ష్యానికి కారణమైన సిబ్బందిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మేము మార్చి 3వ తారీఖు ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీ చేశాను సార్. 7వ నెలలో నాకు గాల్ బ్లాడర్ స్టోన్ పెయిన్ వల్ల నేను హాస్పిటల్కి వచ్చాను. మార్నింగ్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాను. మార్నింగ్ 3కి వచ్చి 7 వరకు ఉన్న పెయిన్ తట్టుకోలేక మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళా. అక్కడ కూడా సెలైన్ పెట్టి ఇంజెక్షన్ చేశారు. ఈ లోపల నాకు అనుకోకుండా బీపీ పెరిగి ఉమ్మనీరు పడిపోయి 7th మంత్లో ఎమర్జెన్సీకి డెలివరీ చేయాలని ఆపరేషన్ చేసి 2 బాబుని తీశారు. వీళ్ళు వెయిట్ గెయిన్ కోసం బాక్స్లో పెట్టాలని చెప్పారు. పెద్ద బాబుకి ఊపిరితిత్తుల సమస్య అని చెప్పారు సార్. ఏం ప్రాబ్లమ్స్ లేవని చెప్పారు. అలానే మార్చి 4వ తారీఖు ఇక్కడ మా అమ్మగారు, మా బాబాయ్ గారు తీసుకొచ్చారు సార్. ఇక్కడ అడ్మిట్ చేశారు బాబుల్ని ఇద్దరిని. అట్లా 19 రోజుల వరకు ట్రీట్మెంట్ చేశారు సార్. ఇంజెక్షన్స్ ఎక్కించారు. ఇంక ప్లేట్లెట్స్ డౌన్ అయితే నేను పలుమార్లు ప్లేట్లెట్స్ ఎక్కించారు. అంతా ట్రీట్మెంట్ బాగానే చేశారు. 19 తర్వాత బ్లడ్ ఎక్కించాలని క్యాన్లో చంక దగ్గర భాగంలో పెట్టారు సార్. అది సర్జన్స్ పెట్టొస్తుంది, సిస్టర్స్ పెట్టారని చెప్పారు. పెట్టాక శంఖ భాగం కాడ బ్లడ్ ఎక్కే కాడ మొత్తం బ్లాక్ అయిపోయి చెయ్యి వాపు వచ్చి తెల్లబడిపోయింది సార్. స్కానింగ్ 4వ రోజు స్కానింగ్ పంపించారు. డాల్ఫిన్కి ఇక్కడ వాచ్మెన్ తులసి ఆమెనిచ్చి డాల్ఫిన్కి వెళ్ళాము. అక్కడ స్కానింగ్ చేయించుకొని రిపోర్ట్ తీసుకొని ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చాక వాళ్ళు రిపోర్ట్ చూశారు, మమ్మల్ని బయటకు పంపించారు. తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి మీరు ఇప్పటికిప్పుడే అని చెప్పారు. మా బాబాయ్ని పిలిపించాము. మా బాబాయ్ వచ్చి అడిగారు, ఇప్పుడు మగవాళ్ళు ఎవరు లేరు, రేపు మార్నింగ్ వెళ్తారని చెప్పారు. కాదండి, ఇప్పుడు నైట్ వెళ్తేనే చేయొస్తుంది, లేకపోతే రాదని చెప్పారు. అట్లానే హైదరాబాదు మా మమ్మీ అయినా అక్క వెళ్ళారు. నేను చిన్నబాబుని చూసుకుని ఇక్కడే హాస్పిటల్లో 30వ తారీఖు ఉండి డిశ్చార్జ్ వెళ్ళాయి. అక్క చెప్తుంది సార్ అంతా హైదరాబాద్. సరే ఇక్కడ మమ్మల్ని అంతా ఇక్కడ ఏం జరిగింది అనేది ఇంట్రాగేషన్ చేశారు సార్ మొత్తం. ఇప్పుడు అలానే మిమ్మల్ని చేసినట్టే అక్కడ సిస్టర్స్ అందరినీ, డాక్టర్స్ అందరినీ చేస్తున్నాము మీ న్యాయం కోసం అని చెప్పారు. మేము పైన డాక్టర్లకు పంపించాలి రేపు మధ్యాహ్నానికి. కామారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బిక్కనూరు మండలం జంగంపల్లి శివార్లోని హరిహర పాలిమర్స్ స్క్రాప్ ఫ్యాక్టరీలో సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేసవి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఫ్యాక్టరీలోని స్క్రాప్ సామాగ్రికి మంటలు అంటుకుని క్షణాల వ్యవధిలోనే దట్టంగా వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే సుమారు ₹1 కోటి మేర ఆస్తి నష్టం జరిగినట్టుగా యజమానులు చెబుతున్నారు. వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు కుబేర్ అన్న, ఫ్యాక్టరీలో పార్ట్నర్. అయితే దీని గ్రాండ్స్ ఫ్యాక్టరీ, గ్రాండ్స్ తయారు చేస్తుంటాము. దీనికి అనుకోకుండా పక్క పొలం నుండి ఫైర్ వచ్చింది. మనకి ఫైర్ ఎవరు చేశారని మనకు క్లారిటీ రావట్లేదు.
పక్క పొలం వాళ్ళని అడిగితే నేను ఊర్లో లేనని చెప్తున్నారు. ఎవరైనా మా పైన గిట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళే చేయాలని మాకు అనుమానంగా ఉన్నది. అది కూడా చూస్తాము, ఎందుకంటే ఈ మధ్య మాకు కూడా కొన్ని గొడవలు అవి జరుగుతున్నాయి కాబట్టి ఎవరు చేసినది మాకు కూడా తెలుస్తలేదు. ఇక్కడ ఏం ఉత్పత్తి అయితే ఎంత ఖర్చు రా మెటీరియల్ తయారవుతుందండి, ప్లాస్టిక్ రా మెటీరియల్ తయారవుతుంటుంది, గ్రాన్యూట్స్ అన్నీ తయారవుతుంటాయి. ప్లాస్టిక్ వేస్టేజ్ని రీసైక్లింగ్ చేసి గ్రాన్యూట్స్ తయారు చేస్తాము. వీటితోటి మేము పైప్స్ తయారు చేయడం జరుగుతుంది. ఈ ప్రమాదాలు ఎంతవరకు ఆస్తి నష్టం సంబంధించింది? దగ్గర దగ్గర మాకు ₹1,00,00,000 చిల్లర నష్టం ఉంది. పేరు కనకేష్, మాది హరిహర పాలిమర్స్. ఇది వేస్టేజ్ ప్లాస్టిక్ మేము గ్రాన్యుల్స్ తయారు చేస్తాము. మాకు తెలియకుండా ఇక్కడ ఫైర్ జరిగింది. మేము మధ్యాహ్నం వరకు ఇక్కడనే ఉన్నాము. మధ్యాహ్నం 1 గంటలు వెళ్ళాము. మేము ఇంటికి లంచ్కి వెళ్ళే వరకల్లా మాకు రిటర్న్ కాల్స్ వచ్చినాయి, ఇట్లా అంటుకుంటుంది ఫ్యాక్టరీ అని. వచ్చే వరకల్లా మొత్తం ఫైర్ అయిపోతుంది. దగ్గర మాకు ఒక 1 CR పైన మాకు ఆస్తి నష్టం జరిగింది సార్. ఇక్కడ ఇది ఎవరు పెట్టిర్రు ఏం కథ అనేది మాకు క్లారిటీ తెలుస్తలేదు కాబట్టి దాని గురించి మేము తెలుసుకుంటున్నాము. కాబట్టి ఇది జరిగింది ఏందో మాకు కూడా క్లారిటీ తెలియదు. తెలుసుకున్నాక ఏదైనా ఉంటే చెప్తాం సార్. మీ పోలీసులకు ఫిర్యాదు చేశారా? ప్రభుత్వం అడుగుతున్నారు. ఇక ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఇప్పటివరకు పోలీస్ వారికి వెళ్ళి ఇప్పటివరకు ఇదే జరిగింది కదా సార్. ఫైర్ ఇంజర్ వాళ్ళు వచ్చారు, మంటలు ఆడిపారు. ఇప్పటిదాకా అదే జరిగింది కాబట్టి అదే ప్రాసెస్లో ఉన్నాము. ఇంకా పోలీసు వాళ్ళ దగ్గర వెళ్ళలేదు. జరిగింది ఇది సార్. మీకు ఎవరి మీద అనుమానం? ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ ANN. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్త